హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్టవర్. ఈరోజు నేను మీకు ఎక్వేరియస్కి లవ్ రీడింగ్ చూడబోతున్నాను. ఇది నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, లేదా లవర్స్ చూడొచ్చు. మీరు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మనసులో మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తాం. ఎక్వేరియస్ ఎయిర్ ఎనర్జీ. వీళ్ళు బాగా దాన ధర్మాలు బాగా ఎక్కువ చేస్తుంటారు, మంచి కమ్యూనికేటర్స్. ఇప్పుడు లవ్ రీడింగ్ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్? మీ దగ్గరికి మెల్లగా వస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు? మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ఎలాగన్నా మీ ఇద్దరు కలిసి జీవించాలని ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మీతో ఉంటే తనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయనుకుంటున్నారు. కష్టపడి పని చేస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు మీ డీపర్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్తో చెప్పాలనుకుంటున్నారు. మీ పార్ట్నరే మీ లైఫ్లో వెలుగు తీసుకొస్తారనుకుంటున్నారు. కానీ ఏదో ఒక విషయంగా నో చెప్తా ఉన్నారు. మీ పార్ట్నర్ కోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు అంటే మీ పార్ట్నర్ మీతో ఉంటే మీరు చాలా లక్కీ ఫెలోగా ఫీల్ అవుతారు. అలాగే మీ పార్ట్నర్ కూడా ఫీల్ అవుతారు. అన్ని సంతోషాలు మీ దగ్గర ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారు. మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. ఇద్దరి మనసులో ధైర్యం పెరుగుతుంది. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్ ఎందుకు ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు? మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీరు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్తో మీ పార్ట్నర్ గురించి చర్చిస్తూ ఉన్నారు. ఏదో ఒక రెండు విషయాల మధ్య జకిల్ అవుతూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అనుకున్నారు ఇట్లాగా, కానీ ఇక్కడ ఏదో ఒక విషయంగా నో చెప్తా ఉన్నారు. ఏదో ఒక విషయంగా ఈ మ్యారేజ్కే నో చెప్తా ఉన్నారు మీరు. ఓకే, మేబీ మీరు మ్యారేజ్ పర్సన్ అయి ఉండొచ్చు. అందుకనే మీరు అలా నో చెప్తా ఉండొచ్చు. కొందరి విషయంలో ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని మీరు అనుకోవచ్చు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ప్రజెంట్ తనకు న్యాయం కావాలి, మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ లైఫ్లోకి వస్తున్నారు. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. ఎక్వేరియస్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉండేరు, మీరు సాడ్గా ఉండేరు. ప్రజెంట్ చాలా ఫ్రీ బర్డ్గా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. ఫ్యూచర్లో మిస్సింగ్ ఎనర్జీ. వై? మీ పార్ట్నర్ వస్తూ ఉన్నారు, మీరు ఎందుకు మిస్సింగ్ ఎనర్జీకి వెళ్తున్నారు? మీ ఫాదర్ ఫిగర్స్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటారు. రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. అండ్ స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. మీ లైఫ్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, అందుకే మీరు జగిల్ అవుతూ ఉన్నారు రెండు విషయాల మధ్య. మీ పార్ట్నర్ ఎంపరర్ ఎనర్జీకి వస్తారు, తన ప్రేమని మీకు ఇస్తారు. అప్పుడు మీరు స్ట్రెంగ్త్ అవుతారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లోకి వస్తున్నారు? ఇక్కడ అన్కండిషనల్ లవ్ వచ్చేసింది, మ్యారేజ్ వచ్చేసింది. అందుకే ఆ రెండు గురించి అడగటం లేదు. మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తున్నారు మాత్రం అడుగుతాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పార్ట్నర్ మీ గురించి కలలు గంటా ఉన్నారు. 6 ఆఫ్ పెంటికల్స్. ఈక్వల్ గివ్ అండ్ టేక్. 6 hours ఆర్ 6 days. ఈ వీక్లోనే మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ జరగవచ్చు. ఎక్వేరియస్ పీపుల్కి. ఓకే, దిస్ ఈస్ డెస్టినీ. మీ ఇద్దరిది రుణానుబంధం. ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్లో చూస్తాం, మీకు ఏం ఎనర్జీస్ ఇస్తున్నాయి ఒరాకిల్ కార్డ్స్. థింకింగ్ మ్యాన్. మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. థింకింగ్ ఉమెన్. మీ పార్ట్నర్ ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మీకు అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, ఒరాకిల్ ఎనర్జీస్. లవ్ ఒరాకిల్. మీ రిలేషన్షిప్ వల్ల మీకు ఏం లభిస్తుంది? ఈ రిలేషన్షిప్లో మీకు
ద సీక్రెట్ ఉమెన్, మీ పార్ట్నర్ ఒక సీక్రెట్ ఉమెన్. ఎమోషనల్ ఫ్రీడమ్, ఇండియన్ యంగ్, రీయూనియన్ కార్డ్. మీ ఇద్దరు మనసులో ఏమనుకుంటే అది చెప్పుకోగల ఎమోషనల్ ఫ్రీడమ్ మీ ఇద్దరి మధ్యలో ఉంది. అండ్ మీకు రీయూనియన్ తప్పకుండా అవుతుంది. మీ ఇద్దరు కలిస్తేనే ఇండియన్ యంగ్ అంటే స్త్రీ శక్తి పురుష శక్తి కలిస్తే సంపూర్ణ శక్తిగా మీరు మారుతారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఎక్వేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.